తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఎస్బీఐతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ అకౌంట్లను ఎస్బీఐ నుంచి కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు మళ్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయదుర్గం భూముల వేలం అంశంలో ఎస్బీఐ ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అనంతరం చర్చలతో సమస్య పరిష్కారమైందన్న ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వం అనూహ్యంగా ఇతర బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే ఎస్బీఐని పూర్తిగా తప్పించలేదని, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు సేవలు కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.